ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరోసారి మీ అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక, ఆయన మన ఎడల జాలిపలేటువంటి దేవుడు గనక, ఆయనకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించేవాడు గనక ఈ రాత్రి నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నా జీవితాలలో, మనందరి జీవితాలలో ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం చేసే దేవుడై ఉన్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మరి రాత్రికాల ప్రార్థన ఆగిపోవడం జరిగింది. దేవుడు మరలా కొనసాగించడానికి, దేవుడు ఈ రకంగా ఈ రాత్రి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను ఈ రాత్రికాల సమయంలో సిద్ధపరిచినందుకు దేవాది దేవునికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కటి వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము. ఈ లోకంలోనికి మనము ఏమీయో తేలేదు, దీనిలో నుండి మనము ఏమీయో తీసుకొని పోలేము. కాబట్టి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఏ బుద్ధి అంటున్నాడు ప్రభు? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మన నడుములు బిగించుకోవాలండి. ప్రార్థన అనగానే మన పనులన్నీ పక్కన పెట్టి ప్రార్థన ముందు, ప్రార్థన ద్వారానే అన్ని కార్యాలు జరుగుతాయి. ప్రార్థన లేకుండా కొంతమంది ప్రార్థన నిర్లక్ష్యపరిచి పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు మరి త్వరగా అయిపోతాయి అనుకుంటారు, కానీ అవి ఇంకా 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 పొడిగించబడుతూ ఉంటాయి. కానీ ముందుగా మనం ప్రార్థన చేస్తే మాత్రం మన పని 10 గంటలున్న పని 1 గంటలో కూడా కంప్లీట్ చేయగలిగినటువంటి శక్తిని, బలాన్ని ప్రభువు మనకిస్తాడండి. ఇది నా జీవితంలో నేను పొందుకున్నటువంటి అనుభవం. దేవునితో గడిపేటువంటి ఆ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో దేవుడు మన భారాన్ని అంత తొలగించి తేలికైనటువంటి మనసును కలగజేస్తాడు. దేవుని మనసు ఎరిగిన వారమై, దేవుని గుణగణాలు ఎరిగిన వారమై, దేవుని ప్రేమను ఎరిగిన వారమై ఈ సేవ చేస్తున్నాము గనక గట్టిగా ఈ మాటలు ఒక సేవకునిగా చెప్పడానికి నేను ఏమాత్రం భయపడను. ఎందుకంటే దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆయన యొక్క శక్తి, ఆయన ప్రసన్నత చాలా గొప్పది. కాబట్టి ఈ రాత్రి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. చాలామంది అంటారు కష్టే ఫలి అంటారు. కష్టం చేయడం ద్వారా మరి లాభం సంపాదించుకోవచ్చు, నిజమే, కానీ ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదమే మన జీవితాలలో ఐశ్వర్యము కలగజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడి మీ ఆత్మీయమైన జీవితాలలో మీ అడుగులు ముందుకు వేయాలని ఒక సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువును ముందుంచండి. ప్రభు ప్రార్థన అనగానే సమస్తమును కూడా పక్కన పెట్టి ప్రార్థనలో గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రార్థన వదిలేసి మరి అక్కడ ఇక్కడ పరిగెత్తడం వల్ల మన సమస్యలు తీరిపోవు. అది దారము వలె ఉన్నటువంటి సమస్య కూడా దాన్ని తెంచివేయాలంటే మన వల్ల కాదు. అది ఎలా అవుతుందంటే కరెంటు తీగ వలె అవుతుంది. దాన్ని తెంచగలమా? తెంచలేం. అలాగా
మారిపోతూ ఉంటాయి పరిస్థితులు. అలా అలాగే ఎప్పుడైతే దేవునితో గడిపి ప్రార్థనతో మనం ముందుకు వెళ్తామో అది బలమైనటువంటి ఒక తాడు వలె ఉన్నను దారం వలె తెంపివేయడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. దావీదు ఉదాహరణగా మనకు కనబడతాడు కదా. గొలియాతు మరి ఎలాంటి వాడు? గొలియాతు బలం ఎలాంటిది? గొలియాతు ఎలాంటి మరి ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తూ దేవుని నామాన్ని అతడు మరి చెడ్డగా తన నోటితో పలుకుతూ మరి ఎంతో దుర్భాషలాడాడు. అతనితో యుద్ధం చేయడానికి ఎవరు ముందుకు రాలేరు. కానీ గొర్రెలు కాచుకునేటువంటి దావీదు మరి అక్కడ జరిగించినటువంటి ఘనమైన కార్యం ఏంటి అంటే దేవుని బలాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి ఒకటే ఒక దెబ్బతో అతన్ని చంపేశాడు. కాబట్టి గొలియాతు లాంటి మన జీవితంలో గొలియాతు లాంటి సమస్యలు మన జీవితంలో ఉంటాయి. అవి రకరకాల పరిస్థితుల్లో కనబడవచ్చు. శత్రువుల రూపములోనో, అప్పుల రూపములోనో, శోధనల రూపములోనో కదా, దయ్యముల రూపములోనో అవి మనకు కనబడతా ఉంటాయి. అయితే వాటిని జయించాలి అంటే దేవుని శక్తి ద్వారా, దేవుని ప్రసన్నత ద్వారా కదా, దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడే మన త్రోవలన్నీ సరళము చేయువాడు. ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటాడు. కాబట్టి ఈ భారమంతా తొలగించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఈ రాత్రి నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి భారాన్ని, ప్రతి విధమైన ఆటంకాలను, అభ్యంతరాలను, శోధనలు లయపరచువాడు, మన త్రోవలను సరళపరచువాడు ఆయనే గనక ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తారా? నాతో కలిసి ప్రార్థన చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరోసారి నాయన నీ పాద సన్నిధిలో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడవు గనక నాయన స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా జీవితాలలో నాయన నువ్వు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తో ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఈ రాత్రి నీ బిడ్డల గృహాల చుట్టూ కంచె వేయండి, కాపుదల భద్రత దయచేయండి, కుటుంబాల్లో సమాధానం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శోధనలన్నీ లయపరచబడునుగాక. వారికి ఉన్న ప్రతి విధమైన అభ్యంతరాలు, ఆటంకాలు యేసు నామములో లయపరచబడునుగాక. కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక, కుటుంబాల్లో శాంతి కలుగునుగాక, సంతోషముతో నాయన బిడ్డలు వర్ధిల్లుదురుగాక. దేవా నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన అడ్డులు, ఆటంకాలు యేసు నామములో లయపరచబడునుగాక. ఈ రాత్రి నాయన భార్యాభర్తల మధ్య సమాధానం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, సమాజంలో సమాధానం, సహవాసంలో సమాధానం, సమస్త విషయంలో సమాధానం అనుగ్రహించి బిడ్డల జీవితాల్లో గొప్ప మేలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిలో అనారోగ్యంగా ఉన్న వారిని తాకండి, స్వస్థపరచండి, మీ గాయపడిన హస్తాన్ని చాపండి. కృపగల దేవుడవు నాయన, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి బిడ్డలకు విడుదలిచ్చి నాయన మీ కార్యము జరిగించమని, ఈ రాత్రి మీ సన్నిధి వారితో ఉంచమని, మీ పరిశుద్ధాత్మ కార్యం వారిలో జరిగించమని ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలము లేచి నాయన ప్రార్థనలో గడిపేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని, ఈ రాత్రికాల దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ప్రభా నీ దాసునిగా నాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి నాయన అవకాశాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.